హాయ్ ఫ్రెండ్స్, మేము వచ్చాం ఫ్రెండ్స్ అని చెప్పు. చెప్తాడు మా ఫ్రెండ్స్కి చెప్తా చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే చీరాలు వచ్చాము. చీరాలు కాదు వేటపాలెం. ఇది ఈ పిత్ర ఇంకా నైట్ డ్రెస్లోనే ఉంది. ఇదిగో ఇటు తల్లి. ఎవరు అంజలియా? రమ్మని చెప్పాలా? రానన్నా ముందుకు రా. సుప్పి పిన్ని ఏది? పిన్నేది? పిన్నేది? ఇదిగోనన్నా పిన్నిని మర్చిపోయావా? హైదరాబాద్లో చూసావుగా. పద నడు పిన్తో. వెల్లూరులో అన్ని సపోటా చెట్లు జామ చెట్లు ఉన్నా కూడా మనకి ఇయ్యదు ఫ్రెండ్స్. అవి కాదు ఫ్రెండ్స్ అంట. రానన్నా ఫాస్ట్గా. అటు చేయి పట్టుకో సుప్పి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మేమైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోయాము. సో ఇక్కడ నుంచి బీచ్కి వెళ్ళడం మాకు ఈజీ అనమాట. సో తనని తీసుకొని వెళ్దామని చెప్పేసి మేము ఇక్కడ ఫస్ట్ ఇక్కడికి వచ్చేసాము. ఓకే వచ్చావా? ఏం తిన్నా? ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదైతే మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్. సో నాకు డోర్ ఓపెన్ చేయకుండా క్లోజ్ చేసి వెళ్ళిపోతున్నారు. సో నేనైతే డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్తున్నాను. సో తను చెప్తుంది మా హౌస్ నీట్గా లేదు తీయొద్దు అని. క్రిస్మస్ ట్రీ చూస్తున్నారు కదా, సుప్పి వాళ్ళ అన్న అంటే మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య దగ్గర మంచి క్రియేటివిటీ ఉంది. కార్డ్బోర్డ్తో క్రిస్మస్ ట్రీ చేశారు. సో అది మన గిఫ్ట్ పేపర్ ఉంటుంది కదా, దాంతో దొరుకుతాయి అనుకుంటా. అవి ఆల్రెడీ ప్రిపేర్ చేసినవే. దాని చుట్టూ దీన్ని ఇలా చుట్టేసి క్రిస్మస్ డెకరేషన్ అయితే చేశారు. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. సో చూడండి వాళ్ళ ఇంటి దగ్గర ట్రీస్. ఇదేం చెట్టు సుప్పి? పిచ్చి చెట్టు. పిచ్చి చెట్టును కూడా కుండీలో వేసింది మా ఫ్రెండ్. ఇది ఒక్క పువ్వన్నా ఉందానే? ఇది ప్లాస్టిక్లోరా. ఇక్కడ కూడా వేసారు కదే పర్పుల్ బీన్స్ అంట ఫ్రెండ్స్. లోపల ఎట్లా ఉన్నాయో తెలియదు. కూర వండినప్పుడు ఒకసారి చూపిస్తా. ఒక్క ఫ్లవర్ ఉంది సుప్పి. ఇది పాసిఫ్లోరా ఫ్రెండ్స్. ఇవి పర్పుల్ బీన్స్ అంట ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉంటాయో నాకు కూడా తెలియదు, మా ఫ్రెండ్ వేసింది. చూద్దాం. ఓహో పైకి నార్మల్గానే ఉన్నాయి. ఒక కాయ కోసి చూపిస్తున్నా. మామూలుగానే ఉన్నాయిగా సుప్పి, మామూలుగానే ఉన్నాయిగా. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటెనక సారీ ఇంటి బ్యాక్ సైడ్ మ్యాంగో ట్రీస్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. తోట ఉంది. ఇప్పుడైతే కాయలు లేవు కానీ చూపిస్తా. ట్రైన్ పోతుందంట. డ్రాగన్ సీడ్స్ వేసిందంట ఫ్రెండ్స్. చూడండి. ఏ మా సబ్స్క్రైబర్స్ కూడా ఇస్తావా మొక్కలు? అది అడుగు. ఏంటి అడుగు? తిని చూడు, టేస్ట్ చెప్పాలి నువ్వు. ఎవరిచ్చారు నీకు అది? ఎవరిచ్చారు? ఎవరిచ్చింది? ఎవరు ఏమైద్ది నీకు? ఎవరు ఇక్కడ కూర్చుంది? పిన్ని. పిన్ని ఇచ్చింది. బాగుందా? ఏంటది? చీకటి. ఓడి ఓడి
తీసుకొచ్చి ఆమెకి దాన్ని లేపనే దీని లోపలికి పెట్టమ్మా. ఈ మాస్ వేస్తారా ఎక్కడేసాను నెయిల్ పాలిష్ అడుగుతాడు. ఆడ అమ్మాయి, అబ్బాయి కాదు. ఎక్కడేసాను లిప్స్టిక్ అక్కడ అలా లేవు. ఇది ఎంటీ డబ్బా తిరిగిద్ది తిరిగిద్దుకో. పిల్ల వైజాగ్లో పోయి అది తెచ్చింది. నేనంట క్లాస్లో ఆడుకోవటానికి తిప్పు. ఏం తీసుకున్నాడు? సెంటర్ ఫ్రెష్ అవుతుంటే ఇందాక అది తీసావా ఏంది? అంతసేపు జరిగింది చూసా. ఏం చేస్తుందమ్మా అది? ఏం చేస్తుంది? తిరుగుతుండి అంటాడు. బబ్లు ఎక్కడికి వెళ్తున్నావు? పూలు తీసుకున్నారా? ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా బబ్లు? మనం ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? ఎక్కడికి? బీచ్. ఇగో రెండు చేతులతో పోయి రెండు చేతులతో గట్టిగా ఇప్పుడు వచ్చిందిరా. సూపర్ బబ్లు. మర్చిపోయాడు మీరు ఉన్నారని. ప్లీజ్ సబ్స్క్రైబ్ దొంగతనానికి వచ్చాము. అత్త ఛానల్ సూపర్ సోనీ. ఎట్లుంది జాంకాయ? ఎట్లుంది అన్న మా సబ్స్క్రైబర్స్ హాయ్ చెప్పవా నువ్వు? హాయ్ సబ్స్క్రైబర్స్. సూపర్ ఉందా ఫ్రెండ్స్, తనే సుప్పి వాళ్ళ అన్నయ్య. తనకి మ్యారేజ్ అయింది. సో తన వైఫ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. సో అక్కడ జామ చెట్టు ఉంది. ఎప్పుడు మనకి ఇస్తుంటారు. చాలా టేస్టీగా ఉంటాయి అవి. ఆ బబ్లు అంటే చాలా ఇష్టం తనకి. తన పేరే మహి. సో చాలా ఎంజాయ్ చేస్తున్నాడు బబ్లు కూడా. సో మేము ఇక్కడ ఇదే కంప్లీట్ అవ్వగానే మేమైతే బీచ్కి స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా నువ్వు అన్నిటికి పోతావులేమ్మా. బీచ్కి అయితే మేము రీచ్ అయిపోయాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, బయట అన్నీ ఫ్రెష్గా పెట్టున్నారు. ప్రాన్, ఫిషెస్, ఇంకా క్రాబ్ కూడా.
వావ్. బబ్బులను చూద్దాం పదండి. పొయ్యికు పొయ్యికు. అమ్మో ఏంది ఇక్కడ ఇంత గుంటగా ఉంది. వాడు భయపడట్లేదే, నాకు ఇంత భయం వేస్తుంటే. నానా ఇంక చాలేరా. అమ్మో బాగా ఎలర్జీ ఉన్నాయి చూసావా. సుప్పి ఏయ్ ఆడుకుంటాడు. ఏంటి నాన్న ఏంటి వాటర్ వస్తాయి వస్తున్నాయి. మట్టి ఇట్లా ఆడుకోవాలి. బాగుంది బీచ్. అది వస్తున్నాయి తల మీద వేసుకుంటారు జాగ్రత్త. కూర్చొని ఆడుకుందాం కూర్చొని ఆడుకుందాం. ఇద్దరు కలిసి పట్టుకోలేకపోతున్నారు కదా వాడిని. అది పట్టుకో 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 కూర్చో కూర్చో కాలి కనుక్కొని ఆడు. నోట్లోకి వెళ్ళిపోతాయి. ఇట్లా వచ్చేటప్పుడు ఇసుకురాదా సుప్పి? ఇట్లా వచ్చేటప్పుడు ఇసుకురాదా? అక్కడ నుంచి తెచ్చింది మళ్ళీ తీసుకొని పోయింది. ఎంజాయ్ చేస్తున్నాడు అసలు వాడు. అసలు అక్కడ గుంటలు చూడవే బాగుంటాయి. ఇబ్బంది కదా అలా వెళ్ళిపోతున్నామే. అమ్మా నన్ను అయితే ముంచి పడదొప్పిర్రమ్మా అసలు నాని అనుభవం. హ్యాపీయా? ఎంత హ్యాపీ. ఎక్కడికి వచ్చావు? బీచ్ ఎక్కడుంది? బీచ్ ఏదమ్మా? ఇవన్నీ ఏంటి? నీళ్ళు వాటర్. అవునా ఇంకెళ్దామా ఇంటికి? ఇంకా ఎంతసేపు ఉంటావు? ఎంతసేపు ఉంటావు? ఎంతసేపు ఉంటావు? ఇంకెళ్దాం పదా, డాడీ కాల్ చేశాడు. నానా వెళ్దాం పదా. ఇంకా ఆడుకుంటావా? ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే చూస్తున్నారు కదా. బబ్లు చూసారా ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో. సో ఎన్నిసార్లు చెప్తున్నా వెళ్దాము అంటే మాత్రం రావట్లేదు. ఇక్కడే ఎంజాయ్ చేస్తాడంట. సో ఇంకైతే మాకు లేట్ అయిపోతుందని మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము. సో వెళ్తూ కొన్ని ప్రాన్ ఫిష్ అండ్ క్రాబ్స్ తీసుకున్నాము. సో అవి కొంచెం క్లీన్ చేసే వరకు మేము కొన్ని వీడియో క్లిప్స్ అయితే చూసాను చూడండి. బబ్లు అయితే కంటిన్యూగా
ఎంజాయ్ చేస్తూనే ఉన్నాడు ఆ బోట్ ఎక్కి అలా. సో ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి. నేను కొంచెం లేట్ అయింది వచ్చేసరికి. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఫిష్ కర్రీలో మేము దోశ ఇడ్లీ తింటున్నాము. తింటూ బబ్లుని చెప్తున్నాను ఏంటిది ఏం తింటున్నావు అని. సో అలా ఆ డే మొత్తం గడిచిపోయింది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అక్కకి ఏమైంది? బుగ్గకి ఏమైంది? అత్త చాక్లెట్ తింది, పళ్ళు పుచ్చిపోయినాయి అంట. చాక్లెట్ ఒకటేనా? ఐస్ క్రీమ్, కేక్ అన్ని తిని పళ్ళు పుచ్చిపోయినాయి.